బిల్లు అడుగడుగునా ఆటంకాలే. ప్రస్తుతమైన అప్రస్తుతమైన అంతా అడ్డు తగిలేవాళ్లే. సవరణ బిల్లుతో ప్రజలకు మేలు జరుగుతుందని తెలిసినా మేమింతే, మాకు అడ్డు ఎవరు లేరంతే అన్నట్లుగా విద్వేషపూరిత ప్రకటనలు చేశాయి విపక్షాలు. అయినా ప్రతిపక్ష పార్టీల తెరవెనుక కుట్రలను పటాపంచలు చేసి కపట రాజనీతి వెనుకున్న అసలు దృక్కోణాన్ని ప్రజలకు తెలియజేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. వక్ఫ్ సవరణ బిల్లు ముందున్న ముళ్ల కంచెలన్నిటినీ తొలగించి పీడిత ప్రజల గొంతుకగా మారింది. వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలన్నీ విఫల ప్రయోగాలయ్యాయి. అయితే గత 10 ఏళ్ల మాదిరిగా ఈసారి లోక్సభలో సొంతంగా బలం లేకపోయినా బిల్లు విషయంలో వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించింది బీజేపీ. అయితే కమలం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన మిత్రపక్షాలన్నీ పార్లమెంటు మెట్లు కూడా దాటతని తెగ ప్రచారం చేసిన ప్రతిపక్షాల నోళ్లు మూయించడంలో బీజేపీకి అండగా నిలిచిన వారెవరు అనే దానిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో ప్రతిపక్షాలను ఏకమై గింగిరాలు కొట్టినా ఎన్డీఏ ప్రభుత్వ బలాన్ని ఇసుమంత కూడా కదిలించలేకపోవడం వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమలు చేసిన వ్యూహాలు పనిచేశాయన్నది సుస్పష్టం. వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో గట్టెక్కడంలో ఎన్డీఏ కూటమిలోని 2 పార్టీల పాత్ర మరువలేనిదని చెప్పాలి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ పార్టీలు వక్ఫ్ బిల్లుకు శక్తి వంచన లేకుండా కృషి చేశాయి. అయితే లౌకికవాదాన్ని బలంగా విశ్వసించే ఈ 2 పార్టీలు వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ఎంత ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలైతే మాత్రం ముస్లిం ఓటు బ్యాంకును వదులుకోవడంలో టీడీపీ, జేడీయూ ఎంత మాత్రం సాహసించవు. అలాంటి పార్టీలు వక్ఫ్ సవరణకు మద్దతు పలకడం అంటే రాజకీయ వర్గాల్లోనూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాంప్రదాయకంగా ముస్లింల మద్దతుపై ఎక్కువగా ఆధారపడిన టీడీపీ, జేడీయూ ముస్లింలకు సంబంధించిన అంశాలపై ఎప్పుడూ తెగేదాకా లాగవు. ముఖ్యంగా యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి విషయాలపై బీజేపీతో గతంలో విభేదించిన పార్టీలే ఈ 2. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలోనూ అదే జరగొచ్చని విపక్షాలు బలంగా విశ్వసించాయి. కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టీడీపీ, జేడీయూ అధినేతలతో జరిపిన చర్చలే బిల్లుకు మద్దతు ఇచ్చేలా ఒప్పించినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టులో వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందే కేంద్రంలోని కొంతమంది సీనియర్ మంత్రులు టీడీపీ, జేడీయూ నాయకత్వానికి దాని ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. మిత్రపక్షాలైన చిరాగ్ పాస్వాన్కు చెందిన లోక్ జనశక్తి, జయంత్ చౌదరికి చెందిన రాష్ట్రీయ లోక్ దళ్ నాయకులను కూడా సంప్రదించి వక్ఫ్ సవరణ బిల్లు అవసరాన్ని వివరిస్తూనే ప్రతిపక్షాల రాద్ధాంతాన్ని అర్థమయ్యేలా తెలియజేశారు. మతాలను విభజించడం కంటే ముస్లిం ప్రయోజనాలను రక్షించడం, మహిళల హక్కులను కాపాడడం బిల్లు ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా టీడీపీ, జేడీయూ అధినేతలతో వివిధ సందర్భాల్లో భేటీ అయినప్పుడు వక్ఫ్ ప్రాధాన్యతను వివరించడంతో పాటు ఆయా రాష్ట్రాల్లో వక్ఫ్ అరాచకాలను బట్టబయలు చేశారు. ప్రస్తుత వక్ఫ్ బోర్డు అరాచకాలు శృతిమించకుండా ఉండాలన్నా, రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డుల అపరిమిత స్వేచ్ఛకు అడ్డుకట్ట వేయాలన్నా ప్రస్తుత బిల్లుకు మద్దతు ఇవ్వడమే మంచిదని వివరించారు. దీంతో టీడీపీ, జేడీయూ వక్ఫ్ సవరణ బిల్లులోని అంశాలను సమగ్రంగా పరిశీలించి బీజేపీ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు. ఇక వక్ఫ్ బిల్లుపై వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ రాష్ట్రాల్లోని వివిధ వర్గాల ప్రజలను, పీడితులను సంప్రదించిన సందర్భాలను టీడీపీ, జేడీయూ అధినేతలు స్వయంగా తెలుసుకున్నారు. తమ సొంత రాష్ట్రంలోనే వక్ఫ్ పేరిట జరుగుతున్న ఆక్రమణలు, సామాన్యులపై జరుగుతున్న పెత్తనం గురించి తమ పార్టీల నాయకుల ద్వారా గుర్తెరిగారు. దీంతో జేపీసీకి టీడీపీ, జేడీయూ పార్టీలు కొన్ని కీలకమైన సూచనలు చేశాయి. ఆ విషయాలన్నింటినీ క్రోడీకరించిన జేపీసీ సమగ్ర అధ్యయనం తర్వాత వారు సూచించిన 14 సవరణలను ఆమోదించింది. ఇప్పటికే ఉన్న మసీదులు, పుణ్యక్షేత్రాలు, ఇతర ముస్లిం మత ప్రదేశాలను జోక్యం చేసుకోకుండా ఉండడానికి కొత్త చట్టంలో కొన్ని సవరణలు అవసరమని సూచించాయి టీడీపీ, జేడీయూ. ఇక వక్ఫ్ భూమి రాష్ట్రాంశం కాబట్టి వక్ఫ్ భూమిపై నిర్ణయాధికారాల విషయంలో రాష్ట్రాలను సంప్రదించాలని కూడా పట్టుబట్టారు చంద్రబాబు, నితీష్. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కొనసాగించాలని టీడీపీ వాదించింది. వివాద పరిష్కారం కోసం కలెక్టర్ స్థాయి కంటే ఉన్నతమైన సీనియర్ అధికారులను నియమించాలని, పోర్టల్లో వక్ఫ్ సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయడానికి కాల పరిమితిని పొడిగించాలని సూచించింది. టీడీపీ సూచించిన ఈ విషయాలను సవరించిన బిల్లులో చేర్చారు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయాలను ఆమోదించింది. ముస్లిం మహిళలు, అణగారిన వర్గాల ప్రయోజనాలను కాపాడాలని జేడీయూ ప్రతిపాదించింది. ఆ విషయాన్ని కూడా జేపీసీ ఆమోదించింది. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ హౌస్లో జేడీయూ నాయకులు లలన్ సింగ్, సంజయ్ ఝూలను కలిసి వారి సూచనలను బిల్లులో చేర్చినట్లు తెలియజేశారు. దీంతో లోక్సభ చర్చ సందర్భంగా లలన్ సింగ్ బిల్లును గట్టిగా సమర్థించారు. ఇది ముస్లిం ప్రయోజనాలకు విరుద్ధమనే ఆందోళనను ఖండించారు. బీహార్లో త్వరలో జరగబోయే ఎన్నికల దృష్ట్యా
ముస్లింల సంక్షేమం కోసం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీసుకున్న చర్యలను ఆయన హైలైట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముస్లింలకు ప్రయోజనం చేకూర్చే అనేక నిర్ణయాలు తీసుకున్నారని టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రస్తావించారు. ముస్లిం మహిళలు, యువత, అణగారిన వర్గాల ప్రయోజనాలపై దృష్టి సారించి టీడీపీ బిల్లుకు మద్దతిచ్చిందని స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లులో ఎల్జేపీ, ఆర్ఎల్డీ కూడా కొన్ని సవరణలను సూచించగా అవి ఆమోదయోగ్యమైనవే కావడంతో వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఎల్జేపీ, హిందుస్థాన్ అవాం మోర్చా, ఆర్ఎల్డీతో సహా ఇతర బీజేపీ మిత్రపక్షాలు కూడా వక్ఫ్ బిల్లులో సవరణలతో ఏకీభవించాయి. మొత్తంగా వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో దాదాపు ఏడాది కాలంలో ప్రతిపక్షాలు చేస్తోంది అనవసర రాద్ధాంతమేనని పార్లమెంటు సాక్షిగా నిరూపించింది ఎన్డీఏ ప్రభుత్వం. ముస్లిం వర్గాల ప్రజలు విద్వేషాలను రెచ్చగొట్టే వారివన్నీ తప్పుడు ప్రకటనలని సాక్ష్యాలతో సహా నిరూపించే ప్రయత్నాలు చేశారు ఎన్డీఏ కూటమి ఎంపీలు. దేశంలో వక్ఫ్ బోర్డు నిర్వహణలో ఉన్న మొత్తం స్థిరాస్తులు 8,70,324 ఎకరాలు కాగా వాటిలో శ్మశానాలు 1,50,569, దుకాణాలు 1,13,193, వ్యవసాయ భూములు 1,40,803 ఎకరాలు కాగా మసీదులు 1,19,280 ఎకరాలు, ఇళ్లు 92,517 ఎకరాలు, ఫ్లాట్లు 64,975 ఎకరాలు, దర్గాలు 33,502 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయని, వీటన్నిటిలో చాలా వరకు అమాయక ప్రజలే పీడితులుగా ఉన్నట్లు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. హోంమంత్రి అమిత్ షా, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రసంగాలతో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చుక్కలు కనిపించాయి. తామెన్ని రకాలుగా వక్ఫ్ ద్వారా ప్రయోజనం పొందాలనుకున్నది అది వర్కౌట్ అయ్యేట్లా లేదని ప్రతిపక్షాల కీలక నేతలు సైతం చర్చ సందర్భంగా వెనుకడుగు వేయడం స్పష్టంగా కనిపించింది. ఏది ఏమైనా దశాబ్దాల కాలంగా నానుతున్న వక్ఫ్ సమస్యకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చక్కని పరిష్కారం చూపించడం దేశ ప్రజలందరికీ శుభ పరిణామం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.